ఏటీఎం క్షణాల్లోనే డబ్బులు మన చేతిలో ఉంచే మిషన్. ఇది అందరికీ తెలిసిందే. అలాగే హెల్త్ ఏటీఎంలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని 2 హాస్పిటల్స్లో వీటిని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. ఈ హెల్త్ ఏటీఎంల పనితీరు, ఫలితాలను పరిశీలించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏరియా హాస్పిటల్స్, పీహెచ్సీలలో అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పేద ప్రజల ఆరోగ్యం విషయంలో పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలను అందిస్తోంది. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న హెల్త్ ఏటీఎంలపై దృష్టి సారించింది. ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా నిమిషాల్లోనే ల్యాబ్ టెస్టుల తాలూకు రిజల్ట్స్ వస్తాయి. బ్లడ్ శాంపిల్ తీసుకొని స్ట్రిప్ పై వేసి ఏటీఎంలో పెడితే చాలు, నిమిషాల్లోనే రిజల్ట్స్ డిజిటల్ గా కళ్ల ముందు కనిపిస్తాయి. ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా 86 రకాల టెస్టులు చేయొచ్చని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఈ హెల్త్ ఏటీఎంల రిజల్ట్స్ దాదాపు ఒకే విధంగా ఉన్నాయని హెల్త్ కమిషనర్ చెబుతున్నారు. ఇక హెల్త్ కమిషనర్ తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను త్వరితగతిన అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా 2-3 రోజులు అయ్యేటువంటి ల్యాబ్ టెస్ట్ రిపోర్టులు క్షణాల్లోనే ప్రజలకు చేరువలోకి రాబోతున్నాయి. అసలు ఈ హెల్త్ ఏటీఎంలు ఏ విధంగా పనిచేస్తాయి, ఏంటి అనేది పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉన్నారు, డాక్టర్ అజయ్ కుమార్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం చూస్తే మనకి ఏ ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలన్నా రిపోర్ట్ రావడానికి 1-2 డేస్ టైం పడుతుంది. కానీ హెల్త్ ఏటీఎంల ద్వారా ఏ విధమైనటువంటి ఉపయోగాలు కలగబోతున్నాయి? హెల్త్ ఏటీఎంస్ మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్లో కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రీ హాస్పిటల్ చెకప్స్కి ఇండివిజువల్గా చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు మనము హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు వెయిటింగ్ ఏరియాస్ టైం గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అట్లాంటివి రాకుండా వీటి ఎర్లీగా మనము ఈ రిపోర్ట్స్ తీసుకోవడానికి చేయడానికి కొంచెం ఈ స్కోప్ ఉన్నది. కాబట్టి ఏటీఎంస్ వేరే స్టేట్స్లో కూడా అంటే ఇప్పుడు మహారాష్ట్ర, తర్వాత వెస్ట్ బెంగాల్, అట్లా కొన్ని ఒక 5-6 స్టేట్స్లో ఈ హెల్త్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు. అయితే ఆ హెల్త్ ఐటమ్స్ చూసిన తర్వాత ఇవి ఎట్లా పనిచేస్తున్నాయని మంత్రి గారు ఒకసారి ఎగ్జామ్ చేసి దాని మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే నాకు టీవీపీ హాస్పిటల్స్లో ఉన్నటువంటి 2 పెద్ద హాస్పిటల్స్లో మెయిన్గా కింగ్ కోటిను, తర్వాత మలక్పేట్ హాస్పిటల్స్లో ఈ కియోస్కులు పెట్టడం జరిగింది. ఈ కియోస్కులు హెల్ప్ డెస్క్ టైప్లో ఉంటాయి. దాంట్లో అంతా కూడా మానిటర్స్ ఉన్నాయి. ఆ మానిటర్స్లో కూడా కొన్ని టెస్టులు ఎట్లా అంటే నాన్ ఇన్వేజివ్ టెస్టులు ఉన్నాయి, అట్లాగే ఇన్వేజివ్ టెస్టులు కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని లివర్ ఫంక్షన్ టెస్టులు కానీ, పల్మనరీ ఫంక్షన్ టెస్టులు కానీ, తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కార్డియాక్ ప్రొఫైల్ కూడా దాంట్లోంచి తీసుకోవచ్చు. రెగ్యులర్గా ఏంటంటే కొన్ని ఇప్పుడు మామూలుగా నాన్ ఇన్వేజివ్లో తీసుకుంటే ఎగ్జాంపుల్ ఒకటి బీపీ చెక్ చేయించుకోవడం, లేకుంటే ఈసీజీ చేయించుకోవడం కానీ, తర్వాత ఓరల్ ఎగ్జామినేషన్ కానీ, లేకుంటే ఇయర్ ఎగ్జామినేషన్, నోస్ ఎగ్జామినేషన్, ఇట్లాంటివి కెమెరాలతో చేయడము. వాటి మీద ఇమ్మీడియట్గా ఫోటోగ్రాఫ్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. మోస్ట్ ఆఫ్ ద టైం కొంతమంది ఇమ్మీడియట్గా రిపోర్ట్స్ లైక్ షుగర్ ఒకసారి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఇండివిజువల్గా పోయి అక్కడ కియోస్క్ దగ్గర నిలబడి ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇచ్చేసి చూసుకొని ఒకవేళ నార్మల్ ఉంటే వారు రొటీన్గా వెళ్ళిపోవచ్చు, లేదంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మెయిన్గా ఇదేంటంటే ప్రీ హాస్పిటల్ చెకప్స్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంది. మెయిన్లీ దీని ఉద్దేశం ఏంటంటే పిహెచ్సిను తర్వాత సిఎస్సి లెవెల్లో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉందో ఇవి యూటిలైజేషన్లో ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ప్రతిదీ ఒక్కొక్క టెస్ట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇది డిఫికల్టీస్ ఉంటాయి. బట్ వేరాజ్ ఈ సిఎస్సిను పిఎస్సిలో అయితే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. సో ఇప్పటి వరకు ఎంతమంది ఈ విధానం ద్వారా వాళ్ళు ల్యాబ్ టెస్ట్లు చేయించుకున్నారు అని అనుకుంటున్నారు? అవునమ్మా, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే లాస్ట్ 2 months నుంచి ఈ 2 హాస్పిటల్స్లో ఆ టెస్టులు చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా డైలీ 20-30 పేషెంట్స్ వాళ్ళు చేయించుకుంటున్నారు. వీటి చేసిన టెస్టులని మేము రెగ్యులర్గా మాకు టీ డయాగ్నోస్టిక్స్ నుంచి కానీ, తర్వాత హాస్పిటల్స్లో ల్యాబ్ టెస్టింగ్ చేసినటువంటి వాళ్ళ రిపోర్ట్స్ తోటి మేము కంపేర్ చేసుకుంటూ వాటి మీద అక్యురసీ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 95-97% వరకు ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్, అంటే యాక్చువల్గా వాడుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా ఉపయోగపడుతుందనే ఆలోచన ఉంది. సో ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా ఎన్ని రకాల టెస్టులు చేయొచ్చు అంటారు?
అప్రాక్సిమేట్గా 86 టెస్టులు చేయొచ్చు అనేటువంటిది ఆ కంపెనీ వాడు ఇచ్చినటువంటి డేటా. తర్వాత ఈ అడిషనల్గా దాంట్లో కూడా మిషన్స్ కొన్ని, ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క టైప్ ఉంది. దగ్గర 5 to 6 వేరియంట్స్ ఉన్నాయి. లో అంటే బేసిక్ మోడల్ నుంచి హై ఎండ్ వరకు ఉన్నటువంటి మిషన్స్లో కొన్ని టెస్టులు ఎక్కువ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ హెల్త్ ఏటీఎంల దగ్గర అంటే కన్సర్న్ పర్సన్ ఎవరైనా ఉంటారా, లేదంటే డైరెక్ట్గా రోగులే అక్కడికి వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారా, ఏ విధంగా ఉండబోతోంది? డెఫినెట్గా ఒక మనిషి ఉండాలి అక్కడ, ఒక డిఈఓ టైప్ కానీ లేకుంటే ఒక టెక్నీషియన్ కానీ ఉంటే ఏంటంటే ఒక ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ పేషెంట్ పోయి చేసుకోలేడు కాబట్టి పేషెంట్ దగ్గర బ్లడ్ డ్రాప్ తీసి దాన్ని మిషన్లో పెట్టేసి దాని రిపోర్ట్ తీసుకోవాలి కాబట్టి డెఫినెట్గా ఒక వ్యక్తి అవసరం అక్కడ. సో తెలంగాణ రాష్ట్రంలో ఇవి ఎప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి, ఎక్కడెక్కడ అందుబాటులోకి తీసుకొని రావాలనుకుంటున్నారు? ఇది ఇప్పుడు ట్రయల్ మోడ్లోనే ఉందండి. ఇది అంతా కూడా కావడానికి టైం పట్టవచ్చు. ఎందుకంటే మినిస్టర్ గారు ఎగ్జామ్ చేయాలి, తర్వాత గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఇండెంట్ వస్తే దాని మీద ఎగ్జామ్ చేసి దెన్ దే విల్ గో ఫర్ ఎ ప్లాన్, అంటే టెండర్స్లో పోయి అవన్నీ చేసుకోవాల్సిన ప్రాసెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా మనకి ఏ ల్యాబ్ టెస్ట్ చేయించుకోవాలన్నా సరే ల్యాబ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ రావడానికి 1-2 డేస్ టైం పడుతుంది. ఇదంతా కూడా మనకి లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ప్రజలు త్వరితగతిన టెస్టులు చేయించుకొని వాళ్ళు రిపోర్ట్స్ తీయించుకొని అదేవిధంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఈజీ వేలో ఈ హెల్త్ ఏటీఎంలు అనేవి అందుబాటులోకి తీసుకొని రావాలని కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా అనుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. 2 హాస్పిటల్స్లలో ఇవి ట్రయల్ బేసిస్లో కూడా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా బాగున్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఓకే అయితే త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్లలో మనకి హెల్త్ ఏటీఎంలు అందుబాటులోకి రాబోతున్నాయి. విడుదల సంతోష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. అసలు ఈ హెల్త్ ఏటీఎం ఎలా పనిచేస్తుంది, ఎంత వేగంగా రిజల్ట్స్ వస్తున్నాయి, ఈ విషయాలను తెలుసుకునేందుకు బిగ్ టీవీ టీం ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వివరాలను రాబట్టింది కూడా. ఏటీఎం ఏ విధంగా పనిచేస్తుంది, దీని ద్వారా టెస్టులు ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది లైవ్ డెమో ద్వారా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం మలక్పేట్ ఏరియా హాస్పిటల్లో ఉన్నాము. ఈ హాస్పిటల్లో హెల్త్ ఏటీఎం ట్రయల్స్ నడుస్తున్నాయి. మనతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కిరణ్ గారు ఉన్నారు. సో ఒక్కసారి దీని ద్వారా టెస్టులు ఏ విధంగా జరుగుతాయి, రిపోర్ట్స్ మనకి ఎంతసేపట్లో వస్తాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో నా ప్రొఫైల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రొసీజర్ అంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. చూద్దాం ఒకసారి. చెప్పండి. మన ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ఫస్ట్ వచ్చే మెన్యూ ఇది ఉంటుంది. దీంట్లో మనకి వచ్చేసే బ్లడ్ కొన్ని స్ట్రిప్స్ మెథడ్ ఉంటాయి, కొన్ని క్రోమటోగ్రఫీ కార్డ్ మెథడ్స్ ఉంటాయి. ఈ స్ట్రిప్ మెథడ్లో వచ్చేసి బ్లడ్ గ్లూకోజ్ కానీ, కొలెస్ట్రాల్, HbA1c, యూరిక్ యాసిడ్, లిపిడ్ ప్రొఫైల్, హెచ్బి పర్సెంటేజ్ ఎట్లుంది అని మొత్తం తెలుసుకోవచ్చు. క్రోమటోగ్రఫీ మెథడ్స్లో అంటే మనకి HbA1c, టైఫాయిడ్, మలేరియా, హెపటైటిస్ బి, సిఫిలిస్ ఇవన్నీ వైరల్ మార్కర్స్. కొన్ని దీంట్లో మనకి ఫీవర్కి సంబంధించిన డెంగ్యూ యాంటీజెన్స్ ఉన్నాయి, చికెన్ గున్యా ఉంది, అండ్ హార్ట్ రిలేటెడ్ కార్డియోట్రోపిన్ అంటే హార్ట్కి రిలేటెడ్ ఉంటుంది, అండ్ హెపటైటిస్ సి, HIV, HbAg అండ్ ఇవన్నీ వైరల్ మార్కర్స్. COVID-19 కూడా మనకి దీంట్లో టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రయల్ బేసిక్స్ కింద మనకి వచ్చేసి ఒక 40 to 50 టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. లైక్ ప్రొఫైల్స్, ఒక్కొక్క ప్రొఫైల్లో 7 to 8 పారామీటర్స్ ఉంటాయి. లైక్ LFT, లిపిడ్ ప్రొఫైల్లో మనకు 7 పారామీటర్స్, అండ్ LFT అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, దాంట్లో 7 పారామీటర్స్. అవన్నీ మనం ఇట్లా మైనస్ చేసుకుంటూ పోతుంటే మనకి ఇన్ని పారామీటర్స్ అన్నీ ఉంటాయి. 40 to 50 పారామీటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది చేయబోతున్నారు. సో ఒకసారి ఆ టెస్ట్కి ఎంత టైం పడుతుంది, అదేవిధంగా మనకి రిపోర్ట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. మనకి దీనికి ప్రతి ఒక్కటి ప్రొసీజర్ చూపిస్తుంటాయి. లైక్ ఫస్ట్ మన శానిటేషన్ తరపు నుంచి డిస్ఇన్ఫెక్షన్ ఏం చేయాలి, తర్వాత బ్లడ్ అనేది ఎట్లా కనెక్ట్ చేయాలని మనకి మొత్తం అట్లా చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ మీకు ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే మనకి ఫస్ట్ స్ట్రిప్ పెట్టమని అడుగుతుంది. మనం స్టార్ట్ కొట్టిన తర్వాత స్ట్రిప్ అనేది ఎక్కడ పెట్టాలో ఇక్కడ ఇండికేషన్ వస్తుంటుంది. లైట్ బ్లింక్ అవుతుంది కదా, మనకి ఇక్కడ ఇట్లా పెట్టచ్చు. ఓకే, పెట్టేసిన తర్వాత మనకి స్ట్రిప్ ఈజ్ గుడ్, అప్లై బ్లడ్ అన్నప్పుడు మనం తర్వాత నెక్స్ట్ మనం పేషెంట్ది ప్రిక్ చేసుకున్నాం శాంపుల్. ఓకే, జస్ట్ ఒక చిన్న డ్రాప్ ఒకటి తీసుకున్నారు హిమోగ్లోబిన్ టెస్ట్కి సంబంధించి. సో ఇప్పుడు ఈ బ్లడ్ అనేది మనకి స్ట్రిప్ మీద అప్లై చేస్తున్నారు. సో అక్కడ మనకి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. సో మన బ్లడ్ శాంపిల్ అనేది తీసుకున్నారు, ఆ స్ట్రిప్ మీద మనకి అలా టచ్ చేయడం జరిగింది. సో టచ్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ మీద అయితే చూపిస్తోంది సో మనకి ఎంత హిమోగ్లోబిన్ ఉంది అనేది. ఇది 12.5 రీడింగ్ అంటే నార్మల్ అన్నట్టు. మీకు దీంట్లో కరెక్ట్ ఏది ఉన్నా కూడా మీకు
మేము బయట నుంచి ఇప్పుడు దాకా అన్ని కంపేర్ చేసుకుంటున్నాం. మేబీ 0.1 or 1 పాయింట్ అట్లా డిఫరెన్స్ వస్తుంది, కానీ 3 or 4 పాయింట్స్ అయితే డిఫరెన్స్ రాదు. ప్రజెంట్ ఇప్పుడు 12.5 అనేది షో షీ ఈజ్ హెల్దీ నౌ అని చెప్పొచ్చు అండి. దీంట్లో మనకి ప్రజెంట్ అయితే ఈ మిషన్ లింక్లో హెచ్బి పర్సెంటేజ్ అని ఇచ్చాడు. తొందరలో దీనికి డబ్ల్యూబీసీ డిఫరెన్స్ కూడా ఇస్తానని చెప్పారు. సో నార్మల్గా మనం హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకునేటప్పుడు మనకి ఈ విధంగా విజిబిలిటీ ఉండదు కదా, అంటే సాధారణంగా మనం చేస్తే దీని ద్వారా ఏంటంటే అప్పటికప్పుడే మనకి ఎంత బ్లడ్ ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు. సేమ్ అంతే. ఇప్పుడు సపోజ్ మనకి జిఆర్ బేస్ మిషన్ అని అవైలబుల్ ఉంటుంది కదా, సేమ్ అదే మెథడ్స్లో మనకి కానీ యూరిక్ యాసిడ్ కానీ హెచ్బి కానీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది కానీ ఇవన్నీ హెచ్బి పర్సెంటేజ్ కానీ ఇవన్నీ చాలా వితిన్ సెకండ్స్, జస్ట్ వితిన్ సెకండ్స్లో మనకి రిపోర్ట్ అనేది వచ్చేస్తుంది, ప్లస్ తెలుసుకోవచ్చు మనం. సో హిమోగ్లోబిన్ టెస్ట్తో పాటు ఇంకా క్విక్గా అయిపోయేవి ఏమేమి ఉంటాయి, అంటే మనకి ఇట్లా నిమిషాలలోనే క్షణాలలోనే రిపోర్ట్స్ వచ్చేవి ఇంకా ఏమేమి ఉన్నాయి? సేమ్ యూరిక్ యాసిడ్ అండ్ టోటల్ కొలెస్ట్రాల్, బ్లడ్ గ్లూకోజ్ అండ్ హెచ్బి పర్సెంటేజ్, ఇవైతే మనకి వితిన్ సెకండ్స్లో వచ్చేస్తాయి. అండ్ మిగతా టెస్టులు మొత్తం లైక్ థైరాయిడ్ ఉంటుంది, T3 T4 అది థైరాయిడ్ ప్రొఫైల్, అవన్నీ మనకు ఒక 15 minutes టైం పడుతుంది. అండ్ అదర్ టెస్ట్ లైక్ విటమిన్ D3 సిఆర్పి ఇవన్నీ ఒక 15 minutes టైం పడుతుంది. మనకి హెచ్బిఏవన్సీ ఒకటి కొంచెం తొందరగా వచ్చేస్తుంది ఒక 5 minutesలో, మిగతావన్నీ ఒక 15 minutes టైం పడుతుంది. సో మలక్పేట ఏరియా హాస్పిటల్కి హెల్త్ ఏటీఎం తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటి వరకు ఎంతమందికి టెస్టులు చేసి ఉంటారు దీని ద్వారా? ఇప్పుడు దాకా మనం ఒక 55 మెంబర్స్కి చేసాము. మనం కంపేర్ చేస్తున్నాం తెలంగాణ డయాగ్నోస్కి అండ్ ఇక్కడ రెండు చేస్తున్నాం. రెండు కంపేర్ చేస్తూ ఏది ఎక్కువ వేరియేషన్ వస్తుందని చెప్పి ఒక రిపోర్టింగ్ కింద మేము రెడీ చేస్తున్నాం. ఓకే, సో ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత మీ వర్క్ అనేది ఈజీ అయిందా? పేషెంట్లు ఏమంటున్నారు? యాక్చువల్లీ ఇది ఫస్ట్ ట్రయల్ వర్షన్ కాబట్టి మనం చూసుకుంటాం. మనం ఇంటర్నల్గా మనం చూసుకున్నప్పుడు డైరెక్ట్ తర్వాత గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేసిన తర్వాత కానీ మనం స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్ ఇవ్వచ్చు అని ఇప్పటికైతే ట్రయల్ వర్షన్లో ఉన్నది. ఓకే, సో పేషెంట్స్ మీద చేశారా? ఎవరికైనా ఏమైనా టెస్టులు చేశారా? పేషెంట్ మీద చేసాము. ఇప్పుడు చాలా ఒక 55 మెంబర్స్ దాకా చేసాము. వాళ్ళకి ఎక్కువ బ్లడ్ తీసుకుని ఇక్కడ ఒక ట్యూబ్ బ్లడ్ ఉంటుంది, మిగతా తెలంగాణకు పంపిస్తాము. ఇది రిజల్ట్ ఇప్పుడు మనకి బుక్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం, దానికి రిజిస్టర్ లైక్ హెల్త్ ఏటీఎంలో ఎన్ని రీడింగ్స్ వస్తున్నాయి, ఎన్ని పారామీటర్స్ రీడింగ్స్ అన్ని రాసుకుంటాం రిజల్ట్. అండ్ దాని పక్కన కాలంలోనే మన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ రీడింగ్ ఎట్లా వస్తుంది రెండు కంపేర్ చేసుకుంటున్నాము ప్రతిరోజు. సో ఇవి గనక ఓకే అయితే రానున్న 6 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మరో ముందడుగు వేసింది అని చెప్పుకోవచ్చు. ఒక వినూత్న ప్రయత్నానికి తెర తీసింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలలో గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ గంటల తరబడి రోజుల తరబడి ఎదురు చూసే అవసరం లేకుండా వారు ఉన్నటువంటి ప్లేస్లోనే చాలా రకాల టెస్టులు చేయించుకొని రిపోర్ట్స్ని కూడా త్వరితగతిన పొందేటువంటి అవకాశాన్ని అయితే ఇస్తుంది హెల్త్ ఏటీఎం. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.